జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అసలు ఫలితాలు ఎవరి సైడ్ వస్తాయి, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అనేసి చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బీజేపీ తన వ్యూహాన్ని చేంజ్ చేసుకుంటుంది, గెలుపు దిశగా వెళ్తుంది అన్నమాట. ప్రజెంట్ మనతో పాటు రావు పద్మ గారు ఉన్నారు. అక్కడ అడిగి తెలుసుకుందాము, నిజంగానే వ్యూహాన్ని వీళ్ళు ఛేదించబోతున్నారా, ఏదైనా డిఫరెంట్ వ్యూహాన్ని తీసుకొచ్చేసి బీజేపీని ముందంజలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారా? అక్క నమస్తే. నమస్తే. సో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము. సో బీజేపీ స్టార్టింగ్ లో లేని గ్రాఫ్ ఇప్పుడు మాత్రం కనిపిస్తుంది. సో లోకల్స్ ఎవరైనా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నాము అనేసి, ఈసారి బీజేపీకి మాత్రం అప్పచెప్తామనేసి నవీన్ యాదవ్ పైన కావచ్చు, లేకపోతే ఇటు టీఆర్ఎస్ పైన కావచ్చు, కొంచెం అసంతృప్తి కనిపిస్తుంది. మీరేమంటారు? అవును. ఎందుకంటే ఇప్పుడు బై ఎలక్షన్ రావడానికి ముందు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి గోపీనాథ్ గారు దాన్ని 3 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు అవకాశం ఇస్తే ఏ విధంగా శ్రీనగర్ కాలనీ ఉందో మనం చూస్తున్నాం. అదొక స్లమ్ సిటీ లాగా, ఒక స్లమ్ ఏరియా లాగానే ఉంది. చూడ్డానికి మాత్రం జూబ్లీ హిల్స్ అనేది కనబడుతుంది. అవును. ఎక్కడికెళ్ళినా డ్రైనేజ్ ఎక్కి పారడము, చండాలమైన ఒక వాతావరణం కనబడుతుంది. కాబట్టి గోపీనాథ్ గారికి ఓటు అడిగే హక్కే లేదు. చనిపోయిందనే ఒక సింపతి ఉన్నది తప్పితే, ఇంకా దానికి ఏ విధంగా అభివృద్ధి చేయకుండా ఈ 12 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి 3 సంవత్సరాల్లో ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ చేయగలుగుతుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓటు అడిగే హక్కు లేదు. ఇంకోటి అది గెలిచినా ఏం చేసేది కూడా లేదు. వాళ్ళు గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతున్నారు. 10 మంది పోయిండ్రు కదా మనం చూసినాము. ఈయన గెలిచి ఏమున్నది, ఇది గెలిస్తే ఏమున్నది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో అధికారం ఉంది, ఏ విధమైన అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. అధికారంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అది అభివృద్ధి కానప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళు లేనే లేడు కదా. టీఆర్ఎస్ పార్టీకి చేసిన వేస్ట్, అది బూడిదలో పోసిన పని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఒక మోసం చేసి అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు 420 హామీలు ఇచ్చి, అదే విధంగా 6 గ్యారెంటీలు ఇచ్చి ఏమి నెరవేర్చిందని మేము అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం, ఏమి అభివృద్ధి చేసిండ్రు, మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏమైనాయి? అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. ఇట్లాంటి హామీలు మీరు ఏమి నెరవేర్చిండ్రు? ఏమి నెరవేర్చిండ్రని మీకు ఇంకేమి ఇవ్వాల్సి వస్తుంది? ఆల్రెడీ మీకు 2 ఇయర్స్ గడిచిపోయింది. ఇక 3 ఇయర్స్ మీరు ఏమి హామీ చేయలేదు, ఏమి కాలేదు. ఇంకొకటి కూడా, ముఖ్యమంత్రి గారు స్వయంగా మా దగ్గర బడ్జెట్ లేదు, నేను ఏమి చేయలేకపోతున్నా, ఒక అప్పుల రాష్ట్రంగా టీఆర్ఎస్ పార్టీ చేసిపోయిండు, మా దగ్గర లేవు అని చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ఇంకా ఏం అభివృద్ధి చేస్తాడు? కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఇలా ప్రజలు ఎక్కడ కూడా విశ్వసిస్తలేరు. ఇలా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అదే విధంగా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఈడేమన్నా ఉంటే నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయడానికి ఎంపీ గారితో ఉంటే, ఎమ్మెల్యే గారితో ఉంటే చేయడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక అబద్ధం, ఏ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ ఏదైతే చేసేది ఉందో అదే మేము హామీలు ఇచ్చినాం, అదే విధంగా అదే చేసుకుంటాం. ఇలా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అవినీతి కానీ, ఏ ఒక్క అక్రమం కూడా కాలేదు. నిజాయితీగా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా, మేము ఎక్కడ కూడా డోర్ టు డోర్ తిరిగిన క్రమంలో కానీ, ఎక్కడ షాపింగ్ కాంప్లెక్స్, అవును ఈసారి భారతీయ జనతా పార్టీకి మేము అవకాశం ఇస్తాం. చాలాసార్లు టీఆర్ఎస్కి ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం. ఇలా కాంగ్రెస్ అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థి అనేది మనం చూస్తున్నాం. ఇలా ఎంఐఎం పార్టీ, కేవలం కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కూడా ఓన్లీ ఎంఐఎం పార్టీ. అంటే ఇలా ఎంఐఎం పార్టీ మాకుంటే చాలు, మేము ఏం అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని ఉన్న ఫలంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి ఏ విధంగా మంత్రి పదవి, అంటే ఇక్కడ మైనార్టీ అప్పీజ్మెంట్ అన్నది ఫలించబోతుందా వాళ్ళది, లేకపోతే మైనార్టీస్ వాళ్ళ సైడ్ వెళ్ళేలాగా ఏమైనా కనిపిస్తుందా? మీరేమంటారు దీనిపైన? నేనేమంటున్నా, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి ఎప్పటికీ ఎంఐఎం పార్టీనే నమ్ముకుంటారు. వాళ్ళకి ఉమ్. అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలా వాళ్ళకు కూడా, ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా ట్రిపుల్ తలాక్ విషయమే కానీ, ప్రతి సంక్షేమ పథకం కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ ప్రతి దగ్గరికి పోతున్నది. ఎవరిని విభజించి ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే వాళ్ళు మాకుంటే చాలు, ఈ మిగిలిన ఈ 3 లక్షల మంది ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, ఈ 1,00,000 మంది మాకుంటే చాలు, ఈ 1,00,000 ఓట్లు పడితే చాలు అనేది భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ మాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, మేము అందరికీ ఇస్తున్నాం. అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, ముస్లింలకు ఇస్తున్నాము, మైనార్టీలకు ఇస్తున్నాము, ప్రతి ఒక్కరికి, హిందువులకు ఇస్తున్నాము. కానీ వాళ్ళు ఆలోచించే విధానం 1,00,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మా దగ్గర ఉంటే మాకు సరిపోతుంది, మాకు వీళ్ళతో సంబంధం లేదన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ధోరణి చూస్తే మీరు చూస్తున్నారు కదా. ఇలా ఉన్న ఫలంగా అజరుద్దీన్ గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి? ఎందుకంటే ఓడిపోతున్నామనే ఓటమి భయం పట్టుకున్నది కాబట్టి. ఇలా ముస్లింలు కూడా మా దిక్కు సపోర్ట్ చేస్తున్నారు. నేను తిరుగుతున్న క్రమంలో అట్లేం లేదు మేడం, మీకు కూడా మేము వేస్తామని అంటే వాళ్ళకి భయం పట్టుకున్నది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చేస్తారు. మేడం, ఇంకోటి జూబ్లీస్ అనేసరికి రోడ్ నెంబర్ 36 కావచ్చు, లేకపోతే 45 కావచ్చు, కేవలం ఇవేనా, ఈ రోడ్లు మాత్రమేనా జూబ్లీస్ అనేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా జూబ్లీస్ లోని ఇప్పుడు రెహమత్ నగర్ కావచ్చు, లేకపోతే వేరే వేరే షేక్పేట్ ఏరియాస్ కావచ్చు, అవన్నీ అన్డెవలప్డ్ గా ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ వరంగల్లో ఇవన్నీ చూసి వచ్చారు. సో నాలాలు ఎలా పొంగి పొరులుతాయి అనేది మీకు తెలిసిందే. ఇక్కడ
పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న ఏవైతే వర్షాలు ఉన్నాయో వాటికి కూడా నాలాలు పొంగుతున్నాయి. ఇప్పుడు మీ ఏరియాలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? అదే నేనేం చెప్తున్నా, పేరుకు జూబ్లీహిల్స్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు, జూబ్లీహిల్స్ అనగానే ఒక గొప్పగా మంచి నగరంగా, మంచి రోడ్లు, మంచి అందంగా ఉంటది. జూబ్లీహిల్స్ పేరుకే మీరు అన్నట్టు కొన్ని 2 రోడ్లు 2 లైన్లలో మాత్రమే అభివృద్ధి అనేది అక్కడ కనబడతాయి రోడ్లను. మిగిలిందంతా ఒక స్లమ్ సిటీ లాగా, ఒక స్లమ్ ఏరియా లాగా. అంతకుముందు కేసీఆర్ గారు చెప్పింది కదా, డల్లాస్ చేస్తా, యెస్. ఇంకోటి చేస్తా అని. ఏమైంది మరి డల్లాస్ ఎక్కడ పోయింది? మీరు సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న డల్లాస్ ఎక్కడ పోయింది? ఏది కూడా అబద్ధాల మాటలు, అబద్ధాలతో కాలం గడుపుకుంటూ ఓన్లీ ఎంఐఎం పార్టీని మేము దగ్గర పెట్టుకుంటే చాలు, మేము గెలుస్తామని ఒక భ్రమలో ఉన్నారు. అభివృద్ధి చేసినా చేయకపోయినా. కాబట్టి వేరే 3 లక్షల మంది ఇంకా ఓటర్లు ఉంటారు కాబట్టి అందరికి కూడా అర్థమవుతుంది ఏ పార్టీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది, ఏది నిజాయితీగా పనిచేస్తుంది. కాబట్టి ఈ సిటీని చూస్తేనన్నా వాళ్ళకి అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ. ఒకవేళ దీపక్ రెడ్డిని గెలిపిస్తే ఎలాంటి హామీలు మీరు ఇస్తున్నారు? అండ్ ఇంకో 1 వీకే ఉంది. సో, మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మేము ఎప్పుడు కూడా ప్రజలను నమ్ముకుంటాము. ప్రజలకు మేమందరం కూడా ఒక అభివృద్ధి చేస్తాం. ఇలా నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఏ విధంగా ఇలా ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం మేము ఏ విధంగా ఇస్తున్నాము, అదే విధంగా రైతులకు ఏ విధంగా ఇస్తున్నాము అనుకున్నట్టుగా మేము అదే విధంగా ఇంత అధ్వాన్నమైన పరిస్థితి నుంచి బాగుపరచాలంటే ఈ 3 సంవత్సరాలలో తప్పకుండా కేంద్రం దగ్గరికి వెళ్ళి, కేంద్రంలో మాకు ఇట్లాంటి పరిస్థితి ఉంది, దీన్ని అభివృద్ధి చేయడానికి మాకు ఫండ్ ఇవ్వండి, మేము తీసుకొచ్చి చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. అదే విధంగా ఇక్కడ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు కూడా ఉన్నారు కాబట్టి దీని మీద స్పెషల్ ఎఫోర్ట్ పెట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మేమందరం కూడా చేయడానికి మాట ఇస్తాం. సో, సాయంత్రం బైక్ ర్యాలీ చేయబోతున్నారు. సో, బైక్ ర్యాలీ ద్వారా ఎలాంటి మెసేజ్ మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, ఇక్కడ ఈ భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు మా అధ్యక్షుడిగా ఉన్నారు. మేమందరికి కూడా మేము చెప్పేది ఒక్కటే, బైక్ ర్యాలీ ద్వారా తిరుగుకుంటూ ఈ ప్రాంతాన్ని మేము అభివృద్ధి, అదే విధంగా ఈ రోడ్లను కూడా చూడండి, ఈ రోడ్ల పరిస్థితి కూడా చూడండి అని కూడా మేము తెలియజేస్తాం. ఇలా బైక్ ర్యాలీలో మా అధ్యక్షుడు మా కిషన్ రెడ్డి గారు అన్నారు కదా, ఈ రోడ్డు మీద కేసీఆర్ గారు 1 కిలోమీటర్ నడిస్తే పడకుండా నడిస్తే మేమందరం కూడా దానికి ఇస్తామని. అదే విధంగా ఇలా మేము బైక్ ర్యాలీ ద్వారా కూడా రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా ప్రజలకు తెలియజేస్తాం. సో, ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్‌గా మీరు? ఓటర్లందరికీ కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మీ ద్వారా ఒక్కసారి ఆలోచించండి. ఇలా టీఆర్ఎస్ పార్టీ గతంలో దాదాపుగా 3 సార్లు అవకాశం ఇచ్చింది, 12 సంవత్సరాలు వర్క్ చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇంకా అటుపోగా ఇలా అభ్యర్థి ఎట్లాంటి వాడు ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇలా వాళ్ళు 2 పార్టీలు కూడా ఓన్లీ ఎంఐఎం పార్టీ మాకు వేస్తే చాలు, ఇక మిగిలిన హిందువులు కానీ, అదేవిధంగా మహిళలు కానీ, యూత్ కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, ఎంప్లాయీస్ కానీ మాకు ఎవ్వరు ఓటు అవసరం లేదన్నట్టుగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే నిజాయితీగా, నీతిగా, అభివృద్ధి లక్ష్యంగా మేము మోడీ గారు, మా ప్రధానమంత్రి గారి ద్వారా ఇక్కడికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మీ ద్వారా వారికి తెలియజేస్తాను.